హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము జున్ను పాలతో జున్ను రెడీ చేసుకుందాము. మా గేదె ఈనిందండి, అంటే డెలివరీ అయ్యిందనమాట. పేదోడు కూడా పుట్టింది. ముందుగా జున్ను తయారు చేసుకోవడం కోసం యాలకులు, మిరియాల పొడి ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక గ్లాసు ఫస్ట్ రోజు వీనిని పాలుని ముర్రు పాలు అంటారు కదండి, ఫస్ట్ డే పాలు. ఆ ముర్రు పాలు ఒక గ్లాసు ఉందనుకోండి, 1 లీటర్ పాలు కలుస్తాయి అనమాట. 2 గ్లాసులకి 2 లీటర్ పాలు తీసుకొని మెత్తగా కోరుకున్న బెల్లాన్ని ఇందులో కలుపుకొని, ఏమైనా నలకలు ఉంటే ఇలా వడకొట్టుకొని, ముందుగా ఆడుకునే యాలకుల పొడి, మిరియాలు, యాలకుల పొడి పైనుంచి వేసుకొని కలుపుకొని, ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో గ్లాసున్నర వాటర్ వేసుకొని ఇలా జున్ను ఉడకపెట్టుకున్నామని. జున్ను ఉడికిందంటే ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, మనము చీపురు పుల్ల గుచ్చితే అందులో పాలలాగా ఏమి దానికి అంటుకోకూడదు. చేతికి రాసుకుంటే మనకు పాలలాగా ఏమీ అంటుకోకూడదు అనమాట అండి. అలా ఉడికితే జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. కరెక్ట్గా 20 నిమిషాల్లో జున్ను ఉడికిపోతుందండి. నేను టైం కూడా చూశాను. మా చిన్నప్పుడైతే గేదె ఈనినప్పుడైతే రోజంతా పని కిందే ఉండేదండి. జున్ను గేదె ఈనినప్పుడు వాటికి జావ ఉడకపెట్టుకోవడం అని ఒక రోజంతా జున్ను వండుతూనే ఉండేవారండి. జున్ను వండి చుట్టాలకి డబ్బాలు డబ్బాలు పంచిపెట్టేవారు. ఒక పెద్ద బకెట్ నిండా, ఒక బిందె నిండా లీటర్ పాలు కలిపి, జున్ను పాలు కలిపి వండేవారండి. గేదె ఎన్ని పాలు ఇస్తే అన్ని పాలు. లీటర్ పాలు ఇస్తే చూడండి 4 చెంబులు పాలు కలుస్తాయి అన్నమాట. అలాగా 2 చెంబులు ఇస్తే అలాగే 8 చెంబులు పాలు కలిపి, బెల్లం కలిపి ఇలా జున్ను ఒక రోజంతా వండుతూనే ఉండేవారు. మన చుట్టుపక్కల కూడా జున్నుని ముక్కలుగా కోసి పంచిపెట్టుకుండేవారండి. చాలా బాగా అప్పుడు చాలా ఓర్మిగా మన పెద్దవాళ్ళు చేసేవారు. మనకు ఇప్పుడు అంత ఓపిక ఉండదు కదండి. మా చిన్నప్పటి నుంచి జున్ను తింటున్నా జున్ను బోరు కొట్టదండి. చాలా చాలా బాగా వచ్చింది జున్ను.